పూజీ ఓ పూజీ ఏంటిది? అదేంది బాత్రూంలో స్నానానికి వేలీళ్ళు పెట్టలే? నీకు మొన్నటి నుంచి చెప్తాను పొయ్యిల కట్టలు అయిపోయినాయి తీసుకురమ్మని. మొన్న రాజరాంపల్లె కట్టె మిల్లులన్నీ తిరిగిందే, చలికాలం కదా ఏడలేవు కట్టెలు. అలాగా అయితే వేడి నీళ్ళు కూడా లేనట్టే. రోజు నువ్వు ఇంట్లో ఏం పని చేస్తావే? గట్ల పోయి 4 కట్టెలు అన్నది ఎత్తేంది మరే? అమ్మో గట్ల తిరిగితే నేను బక్కగానా? బక్కగా అయితే మంచిదే గానే. అమ్మో నేను బక్కగా అయితే నువ్వు నన్ను భయపెట్టించుకుంటావు. ఇట్లున్నా కాబట్టి సేఫ్టీగా ఉన్నా. మా సాల్తీ గాని ఈ ఒక్కసారి పోయి కొన్ని కట్టెలు ఏరకరాపో. అస్సలకేవో నువ్వు అవసరం అయితే నువ్వే పోయి తీసుకురాపో. అబ్బా నేను పో అన్న. అబ్బా నాకు మానవ అనిపిత్తదే. మరి కట్టలేవలు దేవాలే? నీ అబ్బా తగ్గేదేలే. ఏంది తగ్గేదేలేదా? అవును, పొయ్యిల కట్టెలు కావాలంటే నీ అబ్బా తగ్గేదేలే. అలాగా బావా జున్ను పోయి కట్టలేరు కట్టది కావచ్చు. నీ నేర్కచ్చుడు కాదు, పొయ్యిల కట్టెలు కావాలంటే ఒకే ఒక్కడున్నాడు. ఎండిపోయిన కట్టెలు కావాలన్నా ఎర్ర చందనం కావాలన్నా ఒకే ఒక్కడున్నాడు. ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరు జున్ను? పుష్పరాజ్. నీ అవ్వ తగ్గేదేలే. మచ్చా అది ఉభయ సేకరించాడంట, చెట్టు కింద కూర్చున్నాడంట. పోదాం పా మచ్చా. అలాగా కేశవమ్మే పుష్ప కోసం వచ్చినాడంటే కనీసం గంట సేపు అన్నా వెయిట్ చేయాలి అని ఆన్నే ఉండని. సామే బంగారు సామి మీసల సామి రోషల సామి. ఏందమ్మే ఏంటో చెప్పు, ఆలస్యం చేయబాకు. అసలే ఆ దుబాయ్ షేటు వచ్చి ఉన్నాడట. ఏ సామే నాకంటే షేక్ గాడు ఎక్కువై ఉన్నాడా ఏంది నీకు? ఓ సామే వాడితోనే సంసారం చేయిపో. ఏందమ్మే ఫీల్ అయి ఉండవా? ఆ దుబాయ్ షేటుకు 2 కోట్ల సరుకు అమ్మిన. వాడు దుడ్డు తెచ్చుండాడు. ఆ దుడ్డుతోని నీకు బంగారం చేయటం అనుకుండా. ఏ సామే 2 కోట్ల బంగారమా? ఆ బంగారం అంతా నా ఒంటి మీద పడుతుందా సామే? మరే? ఆమె ఎక్కువ చేయగండా. సరేలే తీసుకురాంటి. సామే నాకు పట్టకున్నా పర్లే, నువ్వు పట్టుకొని రా సామే. గంగిరెద్దుల మాదిరి వేసుకుంటా గాని. నగలంటే పిల్లలు గంగిరెద్దులో మారడానికి కూడా వెనకాడు వేయరు ఆమె. సామే సరే అమ్మే నేను తీసుకొచ్చలే కానీ నువ్వైతే బేగ్గా క్యారెట్ తీసుకొని వచ్చేయి. సరే సామే. చాక్లెట్స్ మిస్ చెక్ చుక్. ఇంకోసారి చాక్లెట్స్ మిస్ చెక్ చుక్. అందుకేసమ్మా ఏమంటున్నాడు? మచ్చా చేపల కూర అనమంటా అనుకుంటా. లేదు కేసమ్మే నాకు తెలిసి పొట్టెలు కూర వండమంటాడు కావచ్చు. శమల కుష్మిస్ చక్ చక్. ఏంది కేసమ్మే మళ్ళీ ఏమంటాడు? పుష్ప నేను గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చెప్తాగు. సరే కేసమ్మే అదేదో జల్ది చెయ్యి. పుష్ప ఎందుకు కేసమ్మే ఒట్టుండదా? పుష్ప అచ్చుండాది. నువ్వు మొన్న సేకి సరుకు పంపించా ఉండవు కదా, అందుకే నీకు ధన్యవాదాలు చెప్తున్నాడు. అలాగా ఓహో అట్టా అంటుండాడా? కుష్ కుష్ ముల్ ముల్ చికెన్ ముల్ ముల్ బుల్ 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 చక్కల గుల్గుల్ చక్కల గుల్గుల్. దిస్ కాష్ కుష్ కుముల్ కుష్ముల్. ఎందుకే తమ్మే మళ్ళీ వంట అన్నాడు? ఆగు పుష్ప చూసి చెప్తా. చూడు ఏమొచ్చిండే? పుష్ప ఈ బ్యాగ్ లో 2 కోట్లు తెచ్చున్నాడంట, నిన్ను తీసుకోమంటున్నాడు. ఓహో అట్టానా? పుష్ప పిక్ 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 పక్ పక్ పక్. పుష్ప వెళ్ళొస్తా అంటున్నాడు. ఓహో అట్టా అంటున్నాడా? చక్లక్ మక్ చక్లక్ మక్. అట్నే పిక్ 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 బుక్ బుక్ పిక్ టక్ టక్ చక్లక్ మక్ చక్లక్ మక్. చక్లక్ మక్ పిక్ 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 బుక్ బుక్ పిక్. డాడీ డాడీ వారికే లేట్ అయింది, మళ్ళా లేట్
ఎటు పోతారు రా జున్ను? ఏమైనా పని మీద పోతాడా? కాదు డాడీ, పండుకుంటాడు. ఆయనకు పని తక్కువ, పండుడు ఎక్కువ. పారా జున్ను, మరి తొందర పోదాం. దా. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. సార్ మీరు బిల్డప్లకే ఉన్నారా? పుష్పగాని ఎప్పుడు పట్టుకుంటారు? పట్టుకునే టైం తొందరలోనే ఉంది. ప్రతిసారి ఈ ముచ్చటనే చెప్తారు, పట్టుకునేది అయితే లేనే లేదు. మా సాల్తి, నువ్వైతే పోయి ఆ పుష్పగానికి ఏమైనా డీల్ వచ్చిందో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయపో. వారం రోజుల కిందట దుబాయ్ షేక్ గాని తోటి 20 టన్నుల ఎర్రచందనం డీల్ చేసుకున్నాడు అని చెప్పిన. అప్పుడు పట్టుకున్నాడు సాత కాదు కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని చెప్తున్నావా? కానిస్టేబుల్, ఈసారి దగ్గేదేలే, వాని తప్పకుండా పట్టుకుంటా. ఎస్ఐగా చెప్తానా, పోయి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిపో. అది దగ్గుడేందో తుమ్ముడేందో కానీ. సరే సార్, తీసుకొస్తా. కానిస్టేబుల్, ఏంది సార్? మాటల్లా మర్చిపోయినా గానీ నీ యూనిఫామ్ ఏది? సారీ సార్, నా పిల్లం ఉతికారేసింది, ఇంకా అది ఉల్లారలే. ఒకటే ఉందా నీకు? మరి ఇంకోటి కుట్టించుకుంటేంది? కుట్టించుకుందాం అనుకుంటే నా దగ్గర పైసలు ఏడున్నాయి సార్. అగో, జీతం పైసలు ఏం చేస్తాను? సగం జీతమో నేను తాగుతాన్నా, సగం జీతమో నీకు తాగిపిస్తున్నా. ఇక నా దగ్గర రూపాయి ఉండలేదు. సరే సరే, నేనేం అనా గానీ అట్లా బయట అనకు, మానం పోతుంది. పో గ్యాస్ తీసుకురా పో. ఏంది పుష్ప, ఎప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటా ఉంటావు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నా కాలు వేసుకుంటున్నా, నీ మీద చేస్తున్నా. నమస్కారం పుష్ప. నమస్తే నమస్తే. ఏం జున్ను ఇట్టా వచ్చుండావు? నీ దగ్గరకే పుష్ప. నా దగ్గరకా? ఏం పనమ్మే? సరుకు కావాలి పుష్ప. ఏం సరుకు జున్ను? ఎర్ర చందనమా లేక గంధ పెక్కలా? అవి కాదు పుష్ప, పొయ్యిలకు ఎండిపోయిన కట్టెలు కావాలి. ఓరు 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 ఎండిపోయినా కట్టెలు కావాలా ఏంది? జున్నమ్మి అన్న ఎక్కడన్నా చిన్న చిన్న డీలు వేస్తాడా? మరే ఇదిగో కేసమ్మే, ఈ బిజినెస్ అన్న కాడ అన్ని చేసుకుంటూ పోవాలా. అలాగా అంటే ఇప్పుడు ఎండిపోయిన కట్టెలు లేవాలా పుష్ప? తప్పదమ్మే, బిజినెస్ అంటే బిజినెసే. చెప్పు జున్ను, నీకు ఎన్ని కట్టెల మోపులు కావాలా? డాడీ, ఎన్ని మోపులు కావాలి? మనకు ఒక 2 మోపులు చాలరా జున్ను. పుష్ప, మాకు 2 మోపులు కావాలి. సరే జున్నమ్మే, 2 మోపుల కట్టెలు రేపు మీ ఇంట్లో ఉంటాయి, నువ్వేం ఫికర్ పడలా. పుష్ప, మరి దుడ్డు ఎంత ఇవ్వమంటావు? ఇక దుడ్డుదేముందమ్మే, మోపుకు 100 చొప్పున 200 ఇయ్యమ్మే. 200? ఎక్కువ అయితే కావచ్చు పుష్ప. జున్ను, పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటువా? ఫైర్. ఆ మాటను తీసుకోకుంటే నా మానం పోరు. అబ్బా, అది కాదు పుష్ప, ఒక 150 రూపాయలు తీసుకోలేవు? సరే, ఆ 150 రూపాయలు ఇచ్చి మా కేసం ఒక 10 రూపాయలు చాక్లెట్ కొనుక్కుంటాదే. సరే పుష్ప, కట్టెలు తెచ్చినాక ఇస్తా. బాయ్. శిఖవత్ సారు ఈసారి పుష్ప చిన్న డీలే మాట్లాడుకున్నాడు. అలాగా? ఏంటిది కానిస్టేబుల్ ఆ డీలు? పొయ్యిల కట్టెలు. అది పొయ్యిల కట్టెలైనా ఇంతంత చెక్కపేడైనా ఈసారి వాడిని వదిలే ప్రసక్తే లేదు. పట్టుకుంటా పట్టుకుంటా. సార్ మరీగా పొయ్యిల కట్టెలు పట్టుకుంటా మన ఇజ్జత్ పోదా సార్? పీకినా మంచిదే, వాడిని అరెస్ట్ చేసుడే నా లక్ష్యం. కేసమ్మే, మన పోరగాళ్ళు అందరూ యాడికి పోయినారు? గుట్టకు పోయి కట్టెలు తేవాలనా? టైం మీద వస్తారులే పుష్ప. ఏంది శ్రీవల్లి, ఏం కూర నావేంది? కోడిగుడ్డు పులుసు పెట్టినా. కోడి కూర అయితే బాగుండలా. నాకు కోడిగుడ్డు పులుసు తినబుద్ధి కాదని నీకు తెలియదా అమ్మా? నాకు తెలుసు ఆమె, మీరు కోడిగుడ్డు పులుసు తినరని, అందుకే ఇంట్లోనే పెట్టొచ్చిన.
మరి క్యారేజ్లో ఏముందమ్మా? సామే ఇందులో నా ప్రేమ ఉంది. శిఖవత్ సారు ఈయనే ఉంటాడు. ఉండనీరా, ఉంటే మనకి ఏమైనా భయం ఆయేమే? సార్ అగో పుష్పగాడు. సారు జరుగురి సారు. ఎటు పుష్ప? ఎండిపోయిన కట్టెలకు గుట్టకు పోతా ఉండాము. అద్ది పర్మిషన్ ఉందా? ఏం సారు ఏం మాట్లాడుతున్నారు? ఈడ పుష్పరాజు గుట్టకు కట్టెల పోతున్నావా పుష్ప? గుట్టకు కట్టెలు తెచ్చుడు కాదు, దాని తోడుగా కూడా ముట్టనియా. ఇవ్వరిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. పోరా పో గెర్రి పుష్ప. సాయంత్రం 4 గంటలకు 2 మోపుల కట్టెలో గుట్ట దాటిస్తా. ఎట్ట ఆపుకుంటావో ఆపుకో. రే 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 2 మోపుల కట్టెలు కాదు కదా, 2 పుల్లలు కూడా తీసుకుపోనియరా పుష్ప. అట్నా దమ్ముంటే పట్టుకోరా రే, దమ్ముంటే పట్టుకోరా శిఖవత్తు. పట్టుకుంటే వదిలేస్తా పైన కట్టెలు. రే మీరు నలురా, దమ్ముంటే పట్టుకోరా శిఖవత్తు. పట్టుకుంటే వదిలేస్తా పైన కట్టెలు. దమ్ముంటే పట్టుకోరా శిఖవత్తు. పట్టుకుంటే వదిలేస్తా పైన కట్టెలు. తొందరగా కానియండి రా, పోయి 90 వేయాలా. సరే పుష్ప శిఖవత్ అత్త అని ఛాలెంజ్ చేసినాడు కదా, ఇంకా రాడేంటి? వాడు యాతులకు తప్ప దేనికి పనికిరాడని తెలిసిందే కదా. పుష్ప శిఖవత్ వచ్చినాడు. ఎక్కడ్రా పుష్ప?
ఏమైందిరా పుష్ప? భయపడ్డావా? తమ్ముంటా బయటికి రారా. సిక్కాబాద్ గాడు పిరికి పిత్తుల లెక్క పారిపోతా ఉండారా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అని తెలియదు నా కొడుకు. పుష్ప సాయంత్రం అవుతుంది, ఆ మోపాలకు అప్పచెప్పి మందు తాగుదాంపా. సరే మచ్చా, పోయి తాగుదాంపా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ నీ అవత్త గేదెలే. గేదెలే